హలో గైస్, ఈరోజు మనం ఒక కొత్త వ్లాగ్లో ఈరోజు మనం జొన్న రొట్టె ఎలా చేయాలో చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ బాయిల్ చేసుకోండి. లైట్గా ఓవర్ బాయిల్ చేసుకుంటే కాలుతుంది. ఇంకా పిండిని కొంచెం జల్లెడ పెట్టి దాంట్లో నార్మల్ పిండి కూడా వేసి దాంట్లో బాయిల్డ్ వాటర్ వేసేయండి. బాయిల్డ్ వాటర్ వేసేసాక ఇంకా బాయిల్డ్ వాటర్ వేసాక ఒక ముద్దలాగా చేయండి. ముద్దలాగా చేయండి. ఫస్ట్ బాయిల్డ్ వాటర్ బాయిల్ అంటే బాయిల్ కాదు, ఓవర్ బాయిల్డ్ చేయొద్దు. లైట్ బాయిల్డ్ చేసుకోవాలి. లైట్ బాయిల్ అయ్యాక మెల్లమెల్లగా దాన్ని కలుపుతూ ఉండండి. ఒక గరిటలాగా ఏదో ఒక సాయంలాగా తీసుకోండి, కాలుతుంది కాబట్టి. కొంచెం నేను ఇది తీసుకున్నాను, ఇలా తీసుకోండి. ఇంకా ఫస్ట్ సర్ఫేస్ క్లీన్ చేసేసుకోండి. మేము మస్తు క్లీన్ చేసి చేస్తున్నాము. ఇలా మొత్తం కలిపేసేయండి. ఇట్లా ఒక ముద్దలాగా తీసుకోండి. ముద్దలు వేసాక దాంట్లో ఒక చిన్న పీస్ తీసుకొని ఇంకా మొత్తం ఒక బౌల్ లాంటి దాంట్లో వేసేయండి. ఇంకా ఇలా వేసుకోండి. ఒక రౌండ్ షేప్లో చేసేసుకోండి. అంటే జొన్న రొట్టె కోసం రౌండ్ షేప్లో వేసేసుకోండి. షేప్ చేయండి. ఇలా సైడ్కి కొడుతూ ఇంకా ఇంకో హ్యాండ్తో ఇక్కడ షేప్ ఇస్తూ ఉండండి. అంటే ఇంకా మధ్యలో పిండి కూడా కలుపుతూ ఉండండి. మళ్ళీ చేతికి ఇంకా కింద అంటుకుంటుంది పిండి. నార్మల్ పిండి కలుపుతూ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. చూసుకోండి, హాట్గా ఉండని అండి దాన్ని. ఇప్పుడు మెల్లగా తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నాక సీదా పెంక మీద వేసేయండి. పెంక మీద వేసాక కొంచెం కానివ్వండి. ఇంకా సైడ్స్కి ఇంకా లోపల వాటర్ చల్లండి. కొంచెము మొత్తం రొట్టె మీద వాటర్ చల్లుతూ ఉంటే అది దాని షేప్ అందుకుంటుంది. ఇంకా అది ఎక్కువ పర్ఫెక్ట్ టెంపరేచర్లో మంచిగా ఉంటుంది. అది వాటర్ యాడ్ చేయండి. జొన్న రొట్టెకి చపాతీకి చేయకండి, అది అవసరం లేదు. చపాతీకి ఇలా అటువైపు తిప్పి ఇటువైపు తిప్పి దానికి ఎక్కువ కాలనీయకుండా చూడండి. మాది అయితే కాలిపోయింది, వెళ్ళడం మనకి తెలియదు. కానీ ఇంకా ఇంకో రొట్టె చేస్తున్నాము. ఇంకా దీన్ని కూడా అదే ప్రాసెస్, సేమ్ అదే పిండి కలిపి అదే చేయండి. ఇది కూడా ఇది ఇట్లా అయింది. ఇప్పుడు ఇలా